అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి బంగారు కంచాల్లో పెట్టడంలో చంద్రబాబు నాయుడు ఛాంపియనే అంటున్నారు నెల్లూరు తమ్ముళ్ళు. పార్టీని నమ్ముకున్న నేత ఎలాగో ఎక్కడికి పోకుండా విధేయంగా ఉంటారులే అని వలస నేతలను పిలిచి కుర్చీ వేసి మరీ కూర్చోబెడుతున్నారట చంద్రబాబు. ఇక దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడి సొంత డబ్బులతో పార్టీని బలోపేతం చేస్తూ వచ్చిన నేతలు కాదని నిన్న కాక మొన్నొచ్చిన ప్రత్యర్థి పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన నేతలను కళ్ళకద్దుకుని తీసుకుని వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు రెడీ అయిపోయారని అంటున్నారు. ఇక ఈ సమాచారం అందడంతోనే నెల్లూరు టీడీపీ నేతలు నిప్పులు జరుగుతున్నారు. ఈ పద్ధతి మార్చుకోపోతే బయట నుంచి వచ్చిన అభ్యర్థిని తామే ఓడిస్తామని వారు అల్టిమేటం జారీ చేస్తున్నారట. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో ముసలం స్టార్ట్ అయింది. నియోజకవర్గంలో సీనియర్ నేతైన బొలినేని రామారావు కొంతకాలంగా నాయకత్వం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి ఆయన అనుచర వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాలను తప్పుపడుతున్నారు. కొంతకాలంగా బొలినేనిని చంద్రబాబు పక్కన పెడుతున్నారని బొలినేని వర్గీయులు కూడా భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మెడపట్టుకుని గెంటేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసి ఎన్నో త్యాగాలు చేసిన బొలినేని సీటుకు ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావును కాదని అధికార పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొల్లినేని రామారావుకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సామాజిక వర్గ ఓట్లు గంపగుత్తగా టీడీపీకే పడతాయని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చేసే క్రమంలో భాగంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారని ఉదయగిరి టీడీపీలో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి వారం రోజుల నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారట. మరో వారంలో తాను టీడీపీలో చేరతానని చంద్రబాబు భరోసా ఇచ్చారని తనకు సహకరించాలని ముఖ్య నేతలను ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇవ్వడంతోనే ఆయన ముఖ్య నేతలను కలుస్తున్నారని మేకపాటి అనుచరులు చెప్తున్నారు. ఇక ఈ వ్యవహారం బొలినేని రామారావుకు ఆయన అనుచరులకు రుచించడం లేదు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న తనను కాదని అధికార పార్టీకి ఎంటేసిన ఎమ్మెల్యేను చేరదీయడంపై టీడీపీ కమ్మ నేతలు కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇక ఉదయగిరి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు ఎవరూ లేకపోవడంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలవాలని టీడీపీ భావిస్తోంది. ఇక ఈ వ్యవహారం బొలినేని వర్గానికి రుచించడం లేదు. బొలినేనికి కాదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే తామంతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని బొలినేని వర్గానికి చెందిన ముఖ్య నేతలు అంతర్గతంగా శపథం చేస్తున్నట్లు చెప్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఉన్న బొలినేని రామారావుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆ సామాజిక వర్గ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తారనే వార్తను కూడా బొలినేని వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మొత్తంగా చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న అసంతృప్తి కాస్త తిరుగుబాటుగా మారే అవకాశాలు లేకపోలేవని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే జిల్లా నుండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే టీడీపీ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించింది. ఆయన కూడా అధికారికంగా రేపో మాపో పచ్చకండువా కప్పుకొని వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ పొందాలని చూస్తున్నారు. అప్పుడు ఆయన నియోజకవర్గంలోనూ అసంతృప్తి జ్వాలలు రేగడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో టీడీపీ నేతల పరిస్థితి అయోమయంగానే ఉంది. ఇక జనసేనతో పొత్తు కారణంగా ఆ పార్టీకి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంది. ఇక ఆ క్రమంలో భాగంగా తమ సీట్లు ఎగిరిపోతాయేమోనని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు కంగారు పడుతున్నారు. జనసేనకు టికెట్ ఇస్తే తామే దగ్గరుండి ఓడిస్తామంటున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చారు. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లుండవని క్లారిటీ ఇచ్చారు. వారికి వేరే విధంగా ప్రాధాన్యత కల్పిస్తామంటున్నారు. అటువంటి క్లారిటీ టీడీపీ నాయకత్వం ఇవ్వడం లేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. టికెట్ ఇచ్చేది లేకపోతే ఇవ్వడం లేదని ధైర్యంగా చెప్పగలిగే వాతావరణం ఉండాలని వారంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.